నరసరావుపేటలో ఆదివారం సాయంత్రం స్థానిక నరసరావుపేట బోనచంద్ర టౌన్ హాల్ నందు పల్నాడు కళావేదిక ఆధ్వర్యంలో కూచిపూడి మరియు భరతనాట్య ప్రదర్శన మహోత్సవము అత్యంత వైభవంగా రమణీయంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు, బోనచంద్ర టౌన్ హాల్ అధ్యక్షులు జవ్వాజీ వెంకట్రావు, పల్నాడు కళావేదిక ఉపాధ్యక్షులు ఇండ్లమూరి పద్మారావు పాల్గొన్నారు. కార్యక్రమంలో చిన్నారుల నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. అదేవిధంగా ప్రముఖ చలనచిత్ర నటులు, రంగస్థలం నటులు బివి కృష్ణారావు పల్నాడు కళావేదిక ఘనంగా సత్కరించింది. 2026 బోనచంద్ర టౌన్ హాల్ క్యాలెండర్ను డాక్టర్ చదలవాడ అరవిందబాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు వడ్లమూడి రామాంజనేయులు, ఐడిబిఐ నరసరావుపేట బ్రాంచ్ మేనేజర్ భవ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కళాసాగరి అధ్యక్షులు కూచి రామాంజనేయులు పాల్గొని చిన్నారులను కొనియాడారు. నూతన క్యాలెండర్ ఆవిష్కరణలో టీడీపీ నాయకులు కూరపాటి శ్రీనివాసరావు, కనుమూరి లక్ష్మి పాల్గొన్నారు. అదేవిధంగా బాలకృష్ణ గారితో కూడా వారు చాలా వాటిలో నటించడం జరిగింది. మరి నెలవారీ కార్యక్రమంలో ఒక గొప్ప నటుల్ని ఇవాళ మనం సన్మానించుకోవడం అనేది ఈ కార్యక్రమాన్ని మన కమిటీ వాళ్ళు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇవాళ మన బివి కృష్ణారావు గారిని సన్మానించుకోవడం అనేది చాలా గొప్ప విశేషం. వారు మన నరసరావుపేట వాసి అవటం, మరి నటనలో కానీ నటనా చాతుర్యంలో కానీ ఎంతో గొప్ప విశేషంగా ప్రజలను అలంకరించారు. అటువంటి గొప్ప వ్యక్తిని సన్మానించుకోవడం అనేది మరి కమిటీ చక్కగా నిర్ణయించారు కాబట్టి వారిని ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళమని కమిటీని కోరుతూ ఉన్నాను. నాకు అర్హత లేని దానికి కూడా సన్మానానికి ఒప్పించి వెంకట్రావు గారు నన్ను ఈ స్థితికి తీసుకొచ్చాడు. సన్మానం చేసినటువంటి డాక్టర్ అరవింద్ బాబు గారికి, కమిటీ సభ్యులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ముందుగా తెలియజేసుకుంటున్నాను. వారు చెప్పినట్టుగా లెజెండ్లో ఒక డైలాగ్ చెబుతాను. మీరు ఇంత మొయ్యలేని బరువు నా ఎత్తినేశారు కాబట్టి, బాలకృష్ణ గారితో క్లైమాక్స్ సీన్ అది లెజెండ్. అది లెజెండ్. దానిలో నేను ఎమ్మెల్యేగా చేశాను. క్లైమాక్స్లో వస్తుంది. మా జాపతి బాబు గారు అనేవారు మమ్మల్ని అందరినీ తీసుకొస్తాడు కొనుక్కొని. ఆ టైంలో బాలయ్య బాబు గారు ఎంట్రీ అయ్యి ఒక మంచి ముఖ్యమంత్రిని దింపుతున్నారనే దాని మీద మమ్మల్ని తీసుకొస్తాడు. అప్పుడు ఆయన ఒక మొక్క అడుగుతారు, ఏమయ్యా ఇట్లా అమ్ముడు పోవటానికి వస్తున్నారు, అసలు ప్రజలు మిమ్మల్ని నమ్మి గెలిపించారే, కనీసం వాళ్ళకి ఏమన్నా చేపిద్దామని ఆలోచన కూడా లేదంటే అప్పుడు నేను ఒక డైలాగ్ చెబుతాను. ఏమిటండి ఈ దిక్కుమాలిన జనానికి మనం చెప్పేది, ఓటేస్తే ఎంత ఇస్తారన్నది వాళ్ళ లెక్క, సీట్ ఎక్కితే ఎంత నొక్కొచ్చు అన్నది మన లెక్క. ఈ లెక్క ఫాలో అయిన పొలిటికల్ నాయకుడు ఎవరు కూడా ఫెయిల్ కాలేదు. ఒకవేళ ఫెయిల్ అయ్యారే అనుకో, మా కులపోడు 80% మంది ఉన్నారు, వాళ్ళని అవతల వాళ్ళు కించపరిచారా అంటే చాలు. ఈ కాలం క్యాస్ట్కి పడినోళ్ళు ఎవరండి? రావడానికి మేము ఎంతో శ్రమించాల్సి వచ్చింది. నిగర్వి నేను రాను, నాకు ఇటువంటి సత్కారాలు వద్దు అని చెప్తే మీరు రావాల్సిందే అని చెప్పి బలవంతాన్ని తీసుకొని వచ్చి ఇటువంటి కళాకారుడు మన నరసరావుపేటలో ఉన్నందుకు మనం ఈయన సత్కరించుకోకపోతే చాలా కోల్పోయినట్టు అవుతుందని చెప్పి ఈయన తీసుకొచ్చి సత్కారం చేసి మన టౌన్ హాల్ సత్కారం చేసింది కాబట్టి మన టౌన్ హాల్కే గర్వకారణం. అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి వ్యక్తుల్ని నెలకు ఒకరిని ఎవరినైనా సరే పెద్ద కళాకారుల్ని, సీనియర్ కళాకారుల్ని టౌన్ హాల్ సత్కరించుకోవాలనుకుంటుంది.